నమస్కారం. జై తెలంగాణ కాంగ్రెస్. రైతులకు శుభవార్త. రైతు భరోసాపై అప్డేట్ వచ్చింది. ఎవరెవరికి చెందుతుంది రైతు భరోసా అనేది నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ సర్కార్. అయితే ఇక్కడ భరోసా స్కీమ్పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అన్ని వర్గాల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించి తర్వాతనే రైతు భరోసా పథకము విధానాలను రూపొందించామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారికి కార్యకలాపాల ఏర్పాటు చేసిన అభిప్రాయాలు సేకరించి అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్లో బుధవారం నిర్వహించిన కార్యశాఖల మంత్రివర్గము ఉపసంఘము చైర్మన్ హోదాలో డిప్యూటీ సీఎం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానానికి వచ్చే ప్రతి పైసకు జవాబుదారీ ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేసిందని తెలిపారు. ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో పూర్తి చేశాయి. బడ్జెట్ ప్రవేశాల రాబోతున్నట్లు తెలిపారు. ఈలోగానే రైతు భరోసా విధానాలను ఖరారుకు మంత్రివర్గము ఉపసంఘము ఏర్పాటైనట్లు వివరించారు. పంట పండించే ప్రతి ఒక్క రైతుకి భరోసా కల్పిస్తామనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గతంలో జరిగిన లోపాలు, ఆర్థిక నష్ట ప్రజలకు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఆ విధంగా కాకుండా కష్టపడి పంటలు సాగు చేసే చిన్న సన్నకారులు, రైతులు చేయూతనిచ్చే కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. గత సీజన్లో కొంత కష్టమైన రూ.7500 కోట్లను రైతులకు పెట్టుబడి సహాయం కింద అందించిన విషయాన్ని గుర్తు చేశారు. నమస్కారం. జై తెలంగాణ కాంగ్రెస్. రైతులకు శుభవార్త. రైతు భరోసాపై అప్డేట్ వచ్చింది. ఎవరెవరికి చెందుతుంది రైతు భరోసా అనేది నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ సర్కార్. అయితే ఇక్కడ భరోసా స్కీమ్పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అన్ని వర్గాల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించి తర్వాతనే రైతు భరోసా పథకము విధానాలను రూపొందించామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారికి కార్యకలాపాల ఏర్పాటు చేసిన అభిప్రాయాలు సేకరించి అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్లో బుధవారం నిర్వహించిన కార్యశాఖల మంత్రివర్గము ఉపసంఘము చైర్మన్ హోదాలో డిప్యూటీ సీఎం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానానికి వచ్చే ప్రతి పైసకు జవాబుదారీ ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేసిందని తెలిపారు. ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో పూర్తి చేశాయి. బడ్జెట్ ప్రవేశాల రాబోతున్నట్లు తెలిపారు. ఈలోగానే రైతు భరోసా విధానాలను ఖరారుకు మంత్రివర్గము ఉపసంఘము ఏర్పాటైనట్లు వివరించారు. పంట పండించే ప్రతి ఒక్క రైతుకి భరోసా కల్పిస్తామనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గతంలో జరిగిన లోపాలు, ఆర్థిక నష్ట ప్రజలకు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఆ విధంగా కాకుండా కష్టపడి పంటలు సాగు చేసే చిన్న సన్నకారులు, రైతులు చేయూతనిచ్చే కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. గత సీజన్లో తీసుకుంటుందని తెలిపారు.